హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కరెంట్లీ ప్రపంచం మొత్తం చూస్తున్నాం. మన ఇండియన్ క్రికెటర్ ఎవరైనా ఉన్నారు అంటే అన్డౌట్లీ అది నితీష్ కుమార్ రెడ్డి. రీసెంట్లీ ఎంసీజీలో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్ లో బ్రిలియంట్ సెంచరీ స్కోర్ చేసి అందరి అటెన్షన్ ని తన వైపు గ్రాప్ చేసుకున్నాడు. ఈ రోజు నితీష్ అంటే మన ఇండియన్ క్రికెట్ కి అండ్ మన తెలుగు పీపుల్ కి వన్ ఆఫ్ ది ప్రైడ్. మనలో ఒకడైన నితీష్ గురించి ఎవరికి తెలియని 7 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. మీరు ఈ వీడియోస్ అవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 1. అయితే నితీష్ ఎవరనేది మనకి 2023లో తెలిసింది. బికాస్ ఆఫ్ ఆ సంవత్సరం ఎస్ఆర్ఎస్ టీమ్ ఇతన్ని 20 lakhs కి బై చేశారు. ఆల్సో ఆ ఏడాది ఐపీఎల్ లో నితీష్ డెబ్యూ చేశాడు. కానీ ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు? వన్స్ అపాన్ ఎ టైం నితీష్ సిఎస్కే టీమ్ లో ఉన్నాడు. ఈ ఫ్యాక్ట్ చాలా తక్కువ మందికి తెలుసు. అయితే 2021 సీజన్ కోసం సిఎస్కే టీమ్ నితీష్ ని యాజ్ ఎ నెట్ బౌలర్ గా పిక్ చేశారు. మరి ఒకప్పుడు నితీష్ లో ఉన్న టాలెంట్ ని చూసి సిఎస్కే టాలెంట్ స్కౌట్స్ అతన్ని టీమ్ లోకి పిక్ చేశారు. మరి ఇప్పుడు నితీష్ సిఎస్కే టీమ్ లో ఉంటే ఎలా ఉండేదో మీరు కింద కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 2. అయితే నితీష్ మనందరికి ఒక వైజాగ్ బాయ్ గానే తెలుసు. ఇన్ ఫ్యాక్ట్ వికీపీడియా చెక్ చేసిన బార్న్ ఇన్ వైజాగ్ అనే ఉంటుంది. కానీ నితీష్ పుట్టింది మాత్రం ఒంగోలు. కానీ తను పుట్టిన తర్వాత నుండి తన చైల్డ్హుడ్ అండ్ క్రికెట్ ట్రైనింగ్ మొత్తం వైజాగ్ లోనే జరిగింది. ఈ విషయాన్ని నితీష్ పేరెంట్స్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. అయితే నితీష్ కి 5 years ఏజ్ ఉన్నప్పుడు అతను ప్లాస్టిక్ బాట్ తో క్రికెట్ ఆడడం స్టార్ట్ చేశాడు. అలానే అతని ఫాదర్ రెగ్యులర్ గా అతనికి హిందుస్థాన్ జింక్ గ్రౌండ్స్ లో మ్యాచెస్ ని చూపించడానికి తీసుకువెళ్లాడు. అట్ ద టైం అక్కడ ఉన్న వాళ్ళతో క్రికెట్ ఆడుతూ నితీష్ కి క్రికెట్ పైన ఇంట్రెస్ట్ పెరిగింది. అయితే నితీష్ చిన్నప్పుడు అతని క్రికెట్ కెరియర్ కోసం వాళ్ళ ఫాదర్ ముత్యాల రెడ్డి గారు అతని గవర్నమెంట్ జాబ్ ని సాక్రిఫైస్ చేశారు. అయితే ఇనిషియల్ గా నితీష్ విడిసిఏ క్యాంప్స్ లో అండర్ కుమారస్వామి, కృష్ణారావు ఇలాంటి కోచెస్ కింద ట్రైన్ అయ్యాడు. ఇన్ ఫ్యాక్ట్ చెప్పాలి అంటే వీళ్ళే నితీష్ చైల్డ్హుడ్ కోచెస్. ఫ్యాక్ట్ నెంబర్ 4. నితీష్ కి 2017లో బెస్ట్ అండర్ 16 క్రికెటర్ అవార్డ్ గాను బీసీసీఐ నుండి నమ్మన్ అవార్డు వచ్చింది. ఈ అవార్డు తీసుకోవడానికి వెళ్ళినప్పుడే నితీష్ రెడ్డి విరాట్ కోహ్లీతో సెల్ఫీ తీసుకోవడానికి ట్రై చేశాడు. ఆ ఈవెంట్ లో అందరి క్రికెటర్స్ తో సెల్ఫీ తీసుకున్నాడు. కానీ అతని ఫేవరెట్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో మాత్రం సెల్ఫీ తీసుకోలేకపోయాడు. అప్పటి నుండే విరాట్ కోహ్లీతో ఆడాలి అని తన ఏజ్ ని క్యాలిక్యులేట్ చేసుకునేవాడు. కట్ చేస్తే 2024లో అదే విరాట్ కోహ్లీతో అతని సెంచరీని సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇది రియల్లీ ఒక గ్రేట్ మూమెంట్ అని చెప్పుకోవాలి. ఫ్యాక్ట్ నెంబర్ 5. డొమెస్టిక్ సర్కిట్ లో నితీష్ రెడ్డి హైయెస్ట్ స్కోర్ చూస్తే మీరు డెఫినెట్లీ షాక్ అవ్వాల్సిందే. అయితే 2017 అండ్ 18 విజయ్ మర్చెంట్ ట్రోఫీలో నితీష్ అగైన్స్ట్ నాగాలాండ్ పైన 441 రన్స్ స్కోర్ చేశాడు. మరి ఇది ఆ టోర్నమెంట్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్. అలానే ఆ టోర్నమెంట్ లో 176 బ్యాటింగ్ యావరేజ్ తో 1237 రన్స్ స్కోర్ చేశాడు. ఇప్పటి వరకు ఆ టోర్నమెంట్ లో ఇదే హైయెస్ట్ రన్స్. లిటరల్లీ ఇది ఒక వండర్ఫుల్ రికార్డ్ అని చెప్పుకోవాలి. ఫ్యాక్ట్ నెంబర్ 6. అయితే నితీష్ జనవరి 27, 2020 ఆంధ్రకి రంజీ ట్రోఫీస్ లో ఫస్ట్ క్లాస్ డెబ్యూ చేశాడు. అక్కడ బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో ఇంప్రెసివ్ గా పర్ఫామ్ చేసి ఒక ఆల్రౌండర్ గా ఎమర్జింగ్ అవ్వడంతో 2021 ఫిబ్రవరి 20న విజయ్ హజారా ట్రోఫీలో తన డెబ్యూ చేశాడు. ఇన్ ఫ్యాక్ట్ డెబ్యూ మ్యాచ్ లోని 54 రన్స్ స్కోర్ చేసి ఇంప్రెసివ్ గా రాణించాడు. ఇది రియల్లీ గ్రేట్ థింగ్ అని చెప్పుకోవాలి. ఫ్యాక్ట్ నెంబర్ 7. అయితే ఈసారి ఆప్షన్ కి ముందు నితీష్ కి టీమ్స్ లైక్ ఆర్సీబీ అండ్ డీసీ ఇలాంటి ఫ్రాంచైజ్ నుండి చాలా వరకు ఆఫర్స్ వచ్చాయి. అయితే వాళ్ళు ఎస్ఆర్ఎస్ రిటర్న్స్ ప్రైస్ కంటే డబుల్ అమౌంట్ ఇస్తాము అని చాలా వరకు ఆఫర్ చేశారు. ఈ విషయం గురించి నితీష్ ఫాదర్ నితీష్ తో మాట్లాడేటప్పుడు నితీష్ ఒకటే చెప్పాడంట, సన్ రైజర్స్ టీం నాకు లైఫ్ ఇచ్చింది. నేను ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నాను అంటే బికాస్ ఆఫ్ ఎస్ఆర్ఎస్ కారణంగా. ఖచ్చితంగా ఆ ఫ్రాంచైజ్ కి లాయల్ గా ఉంటాను అని నితీష్ చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని నితీష్ ఫాదర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. డెఫినెట్లీ ఈ విషయంలో నితీష్ ని మనం అప్రిషియేట్ చేయాలి. బికాస్ ఆఫ్ మనీ కంటే అతనికి లైఫ్ ఇచ్చే టీమ్ కి అతనిని సపోర్ట్ చేసే ఫ్యాన్స్ కి తన లాయల్టీ చూపించాడు. మరి నితీష్ కున్న స్కిల్స్ గానీ, అతని ప్యాషన్ కానీ, అతని డెడికేషన్ కానీ, అతని క్రెడిబిలిటీ రియల్లీ ఇన్క్రెడిబుల్ అని చెప్పుకోవాలి. డెఫినెట్లీ ఈ ప్లేయర్ కమింగ్ డేస్ లో వరల్డ్ క్రికెట్ ని రూల్ చేస్తాడు అని చెప్పడంలో ఎటువంటి డౌట్ కూడా అక్కర్లేదు. మరి నితీష్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బై బై, థాంక్స్ ఫర్ వాచింగ్.